ఓకే, ఇప్పుడు మనం మాడ్యూల్ 3 చూసుకుంటే నెట్వర్కింగ్ బేసిక్స్ అయితే ఈ ఒక మాడ్యూల్లో కవర్ చేస్తాం. మనం మొత్తం అయితే కవర్ చేయం, ఒక బేసిక్ లెవెల్ అయితే కవర్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనం అసలు నెట్వర్క్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ అడ్రసింగ్ ఇన్ ఏ నెట్వర్కింగ్. సో ఈ రెండు టాపిక్స్ మీద అయితే చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఏ నెట్వర్క్. అసలు నెట్వర్క్ అంటే ఏంటి? ఏ నెట్వర్క్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 2 or more కంప్యూటర్స్ ఆర్ డివైసెస్ కనెక్టెడ్ టుగెదర్ టు షేర్ ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్. సో మీ ఇంట్లో ఒక వైఫై రూటర్ ఉంది. సో ఈ రూటర్కి మీ యొక్క మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కామన్గా దేనికి కనెక్ట్ అయి ఉంది? మీ యొక్క వైఫై రూటర్ కనెక్ట్ అయి ఉంది. సో ఈ మొత్తాన్ని మనం నెట్వర్క్ అనే అంటాం. ఒక రూటర్కి అన్ని డివైసెస్ని కనెక్ట్ అయ్యేదాన్ని ఒక నెట్వర్క్ అనే అంటాం. సో ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఏ నెట్వర్క్కి సంబంధించిందంటే మీ యొక్క వైఫై నెట్వర్క్కి, మీ ల్యాప్టాప్ ఏ నెట్వర్క్కి సంబంధించిందంటే మీ వైఫై రూటర్కి. అలాగే ఒక ఆఫీస్లో కంప్యూటర్స్, ప్రింటర్స్ అవన్నీ కూడా ఒక నెట్వర్క్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. అలానే ఇప్పుడు ఇంటర్నెట్ చూసుకుంటే అన్ని డివైజెస్, ఈ వైఫైలు ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ కిందకే వస్తాయి. ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో జస్ట్ సింపుల్ డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ అడ్రసింగ్ ఇన్ ఏ నెట్వర్క్? అడ్రసింగ్ ఇన్ ఏ నెట్వర్క్ రిఫర్స్ టు అసైనింగ్ యూనిక్ ఐడెంటిఫైయర్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక నేమ్ని మనం అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అడ్రసింగ్ చూసుకోవచ్చు, ఒక నేమ్ని మనం అసైన్ చేస్తున్నాం ఒక నెట్వర్క్కి. అది డిఫరెంట్ వేస్తో. ఆ డిఫరెంట్ వేస్ ఏంటంటే, సో అది ఎందుకు అసైన్ చేస్తున్నాం అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కమ్యూనికేషన్ జరగడానికి. అంటే మీ యొక్క ఫోన్లో ఉన్న ఫోటోని మీ యొక్క ల్యాప్టాప్కి పంపించుకోవాలంటే సో దానికి తెలియదు కదా, నువ్వు అట్లా ఫార్వర్డ్ చేసినామంటే ఆ డివైస్కి వెళ్తుందని ఎలాగ చెప్తున్నావు? సో దానికోసం ఇప్పుడు మీరు ఒక పోస్ట్, ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు ఒక ఆర్డర్ అయితే చేశారు. సో ఆర్డర్లో మీరు అడ్రస్ ఇవ్వకుండా మీరు జస్ట్ ఆర్డర్ చేసేసారు. అసలు వాడు ఎక్కడికైనా వెళ్ళి ఇస్తాడో ఆర్డర్. సో ఒక అడ్రస్ ఇస్తేనే కదా వాడు వచ్చి, మీ పేరు, అడ్రస్ అన్నీ ఇస్తేనే కదా వాడు వచ్చి మీకు కాల్ చేసి అంత ఆర్డర్ ఇచ్చేది. సో ఆ విధంగా అనమాట అడ్రసింగ్ ఇన్ ఏ నెట్వర్క్. సో ఇప్పుడు మనం ఒక ఫోటో సెండ్ చేస్తే అది ఆ డివైస్కే వెళ్ళాలని మనం అసైన్ చేయటాన్ని అడ్రసింగ్ ఇన్ ఏ నెట్వర్క్ అంటారు. ఓకే, సో దీంట్లో చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హోస్ట్ నేమ్, ఇంకోటి వచ్చేసరికి ఐపీ అడ్రస్, సబ్నెట్, మ్యాక్ అడ్రస్, పోర్ట్స్. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా అయితే చూద్దాం. సో హోస్ట్ నేమ్. ఏ హోస్ట్ నేమ్ ఈజ్ ఏ హ్యూమన్ రీడబుల్ నిక్ నేమ్. సో ఇక్కడ మీకు అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, సో అర్థమైపోయి ఉంటుంది. సో హోస్ట్ నేమ్ ఏంటంటే మనం చదవగలిగే, మనం గుర్తుపెట్టుకోగలిగే ఒక నేమ్ అన్నమాట. సో ఇక్కడ మీరు డెఫినేషన్ చూసుకోవచ్చు. హోస్ట్ నేమ్స్ ఆర్ ఈజియర్ ఫర్ పీపుల్ టు యూజ్ దాన్ రిమెంబరింగ్ ఐపీ అడ్రస్. సో ఒక ఐపీ అడ్రస్ని గుర్తుపెట్టుకునే బదులుగా మనం ఒక పేరుని గుర్తుపెట్టుకోవటాన్ని హోస్ట్ నేమ్ అంటారు. సో అవేంటంటే, ఇప్పుడు మనం ఒక బ్రౌజర్లో మనం google.com అని సెర్చ్ చేయగలం. అంతేగాని మీరు ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోలేరు కదా, ఎందుకంటే ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ అని అసైన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు 102, 109, 10 సంథింగ్ అట్లయితే ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోగలమా? లేదంటే మనం గూగుల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోగలమా? ఓకే, మనం గూగుల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోగలం కాబట్టి సో మనం వాటికి ఒక నేమింగ్ అయితే ఇస్తాం, దాన్ని హోస్ట్ నేమ్ అంటారు. ఓకే, సో ఇది చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి ఐపీ అడ్రస్, ఇది వచ్చేసరికి హోస్ట్ నేమ్ అనమాట. సో దీని బదులుగా మనం ఈ యొక్క హోస్ట్ నేమ్ అయితే మనం ఇచ్చేసాం. దీని బదులుగా మీరు google.com అని పెట్టుకోండి, అంతే. సంథింగ్ మీకు అర్థమయ్యేలాగా అది ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిఎన్ఎస్ అంటే ఏంటి? సో మీరు డిఎన్ఎస్ ఫుల్ ఫామ్ చూసుకోవచ్చు, డొమైన్ నేమ్ సిస్టమ్ అనమాట. సో కొంతమంది డొమైన్ నేమ్ సర్వీసెస్ అది అంటారు, బట్ యాక్చువల్ డెఫినేషన్ వచ్చేసరికి డొమైన్ నేమ్ సిస్టమ్ అనమాట. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ద సిస్టమ్ ద ట్రాన్స్లేట్ హ్యూమన్ రీడబుల్ డొమైన్స్ నేమ్ ఇంటూ ఐపీ అడ్రస్. ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం గూగుల్ అని ఉంది కదా, సో గూగుల్ అనేది ఈ వర్డ్ని ఐపీ అడ్రస్కి అయితే కన్వర్ట్ చేస్తుంది. అది కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ జరగటానికి. సో మన మధ్య కమ్యూనికేషన్ జరగటానికి గూగుల్ మనకు అర్థమయ్యే ఒక ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేసుకొని సో కమ్యూనికేట్ అయితే చేస్తాం. బట్ కంప్యూటర్స్కి అలా కాదు కదా, వాటికి అర్థమయ్యేది ఓన్లీ బైనరీ లాంగ్వేజెస్ అనమాట. సో అవేంటంటే ఐపీ అడ్రస్ కన్వర్ట్ అవుతుంది, ఐపీ అడ్రస్ నుంచి మళ్ళీ బైనరీకి అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో డిఎన్ఎస్ యూజ్ చేసుకొని మనం చదవగలిగే పేర్లు లైక్ గూగుల్ అనే పదాన్ని
ఐపీ అడ్రస్కి అయితే కన్వర్ట్ చేయడాన్ని డిఎన్ఎస్ అంటారు. ఓకే, నెక్స్ట్ హోస్ట్ నేమ్ ప్లస్ డిఎన్ఎస్ నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ నేమ్. సో డొమైన్ నేమ్ ఏంటంటే ఇప్పుడు www.google.com. సో ఇదే అనమాట మొత్తం. ఈ హోస్ట్ నేము అండ్ డిఎన్ఎస్ ఏంటంటే డాట్తో సపరేట్ అయ్యి ఉండే. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇదండి హోస్ట్ నేమ్ ప్లస్ ఇదంతా డొమైన్ నేమ్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక సబ్ డొమైన్ నేమ్, ఇది తీసేయండి ప్రజెంట్ మీకు అర్థం కావడానికి కోసం. సో హోస్ట్ నేమ్ ప్లస్ డొమైన్ నేమ్. ఓకే, ఈ హోస్ట్ నేమ్ అనేది మీ ఇష్టం, ఏదైనా ఉండొచ్చు అది. సో ఏదైనా పెట్టేసుకొని ఇది వచ్చేసరికి డొమైన్ నేమ్ లైక్ .com, .ac.in, .edu.in. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని డొమైన్ నేమ్స్ అంటారు. అండ్ ఇప్పుడు లైక్ google.com అని ఉంది. సో ఇదంతా ఒక హోస్ట్ నేమ్ అనమాట. ఓకే, సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు google.com తీసుకోండి. గూగుల్ అనేది ఒక హోస్ట్ నేమ్, .com అనేది ఒక డొమైన్ నేమ్. ఈ రెండుని ఒక డాట్తో అయితే సపరేట్ చేస్తారు. ఈ రెండు కలిపితే అయ్యేది హోస్ట్ నేమ్. ఓకే, సో నెక్స్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? సో ఐపీ అడ్రస్ వచ్చేసరికి దాన్ని ఫుల్ ఫామ్ చూసుకుంటే ఫస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట ఐపీ అంటే. ఓకే, ఇట్ ఈస్ ఏ యూనిక్ ఐడెంటిఫైర్ అసైన్ టు ఆల్ డివైజెస్ ఆన్ ద నెట్వర్క్. సో ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అనేది అయితే అసైన్ అవుతుంది. సో ఆ ఐపీ అడ్రస్ ఎందుకు అసైన్ అవుతుందంటే ఈ యొక్క డివైజెస్కి ఒక నెట్వర్క్లో, ఒక వైఫైలో, ఒక ఇంట్లో, ఒక మొబైల్ నుంచి ఇంకో ల్యాప్టాప్కి, ల్యాప్టాప్ నుంచి కంప్యూటర్కి, కంప్యూటర్ నుంచి ఒక ట్యాబ్కి, సో ఆ విధంగా కమ్యూనికేట్ చేయడానికి వాటికి ఐపీ అడ్రస్ అనేది అవసరం ఉంటుంది. సో ఐపీ అడ్రస్ ఫార్మేట్ చూసుకోవచ్చు. ఇక్కడ 192.168.1.1 ఇదంతా ఏదో ఉంది, చెప్తాను ఇంకా ముందుకు వెళ్ళేది కొద్దీ దీని గురించి అయితే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఈ ఐపీ అడ్రస్లో 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి IPv4, ఇంకోటి వచ్చేసరికి IPv6. ఓకే, సో ఇప్పుడు మనం IPv4 అంటే ఏంటంటే IPv4 ఈజ్ 32 బిట్. ఇది ఒక 32 బిట్ అడ్రస్ అనమాట. బట్ ఒకప్పుడు మనకి IPv4 అడ్రస్ అయితే ఉండేది, ఇప్పుడు మనకి IPv6 కూడా వచ్చింది. సో IPv4 అడ్రస్ ఏంటంటే కేవలం 4.3 బిలియన్ డివైసెస్కి మాత్రమే అసైన్ చేయగలం. సో ఈచ్ ఐపీ అడ్రస్ అనేది ఒక 4 డిజిట్ నంబర్. ఈచ్ డిజిట్ ఈజ్ సపరేటెడ్ బై ఎ డాట్. ఒక్కొక్క డిజిట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 192 డాట్, ఇదొక డిజిట్, ఇదొక నంబర్, ఇదొక నంబర్, ఇదొక నంబర్. సో ఇక్కడ 4 నంబర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ అన్నిటిని ఒక డాట్తో అయితే సపరేట్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్క నెంబర్ వచ్చేసరికి 8 బిట్స్ అయితే ఉంటుంది. సో ఈ 4ని కలిపితే ఒక 32 బిట్ అయితే వస్తుంది. సో IPv4 అనేది ఒక 32 బిట్ అన్నమాట. దీంతో కేవలం మనం 4.3 బిలియన్ డివైసెస్కి మాత్రమే మనం కనెక్ట్ చేసుకోగలం. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే 4.3 బిలియన్ కంటే కూడా ఎక్కువ డివైసెసే ఉన్నాయి. సో ఈ స్ట్రెంత్ అనేది సరిపోక ఇప్పుడు మనకి IPv6 అనేది లాంచ్ అయింది. సో IPv6 వచ్చేసరికి 128 బిట్ అనమాట. ఇది అసలు ఇంకా చాలా డికేట్స్ ఆ విధంగా అయితే వస్తుంది. సో అన్ని డివైసెస్ మ్యాక్సిమం ఇంకా చాలా ఏళ్ళు అయితే ఈ IPv6 అనేది అసైన్ చేసుకోవచ్చు. సో IPv6 అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. క్యారెక్టర్స్, నంబర్స్ అన్నీ కలుపుకొని ఈ IPv6 అడ్రస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో ఐపీ అడ్రస్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో దాంట్లో ఒకటి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఇంకోటి పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు పబ్లిక్ ఐపీ అడ్రస్ చూసుకుంటే అసైన్ బై యువర్ ఐఎస్పీ అంటే ఎవరో కాదు, మీ యొక్క వైఫై రూటర్ ఉంటుంది కదా, మీకు వైఫైని ఎవరైతే ఇస్తారో లైక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, లైక్ మీకు ఎగ్జాంపుల్గా ఏదో పేరన్నా తీసుకోండి, లైక్ స్టార్ అని సంథింగ్. వాళ్ళు ఏంటంటే మీకు వైఫై అనేది ఇస్తున్నారు. లైక్ జియో ఫైబర్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు అనేది మీకు ఒక ఐపీ అనేది అసైన్ చేస్తారు. ఇందుకు మీరు ఏదైనా వెబ్సైట్ చూసినప్పుడు, మీరు ఏదైనా వెబ్సైట్ విజిట్ అయినప్పుడు ఆ ఐపీ అడ్రస్ అనేది ఆ వెబ్సైట్తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, ఆ వెబ్సైట్కి మీకు ఆ ఐపీ అడ్రస్ ద్వారా కమ్యూనికేషన్ అయితే జరగడానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా ఒక 4th అయితే ఉంటుంది. బట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్కి పబ్లిక్ ఐపీ అడ్రస్ మేము ఎలా డిటెక్ట్ చేయాలనేది చెప్తాను.
ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి యూజ్డ్ ఇన్సైడ్ ఏ నెట్వర్క్. ఓకే, సో అది మీ హోమ్లో కానీ ఆఫీస్లో కానీ లోకల్ కమ్యూనికేషన్ చేయాలంటే లైక్ ఇప్పుడు మీ ఫోన్ నుంచి ల్యాప్టాప్కి మీరు ఒక ఫోటోనో వీడియోనో సెండ్ చేసుకోవాలి. దానికి ఇంటర్నెట్ మనకి ఎందుకు? మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏమీ చేయట్లేదు కదా. మన ఫోన్ నుంచి ల్యాప్టాప్ పంపించుకోవడానికి ఇంటర్నెట్ అనేది మనకు అవసరం లేదు. మనం కేబుల్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా వేస్తో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కూడా యూజ్ చేసుకొని మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే లోకల్. ఇక్కడ మీరు ఇంకా క్లియర్ ఇన్ఫోగా చెప్తాను చూడండి. ఈ డివైస్ నుంచి ఈ డివైస్కి కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ఇంటర్నెట్ మనకు అవసరమా? లేదు. సో ఇది లేకుండా కూడా మనం కమ్యూనికేట్ అయితే చేయొచ్చు యూజింగ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఫోన్ నుంచి మీరు ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అవ్వాలి. లైక్ మీరు ఏదో సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్ కానీ అట్లా, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క రౌటర్ మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసి ఉంటుంది కదా. ఇది వచ్చేసరికి మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసరికి ఇస్తాడు. అక్కడి నుంచి ఇంటర్నెట్ యూట్యూబ్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో యూట్యూబ్ మళ్ళీ సేమ్ రివర్స్ బ్యాక్ మీకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అప్లోడ్ చేశారు. సో ఆ రీల్కి మీకు లైక్ అనేది వచ్చింది. సో మళ్ళీ ఇంటర్నెట్ నుంచి మీ యొక్క డివైజెస్కి సేమ్ ఎలా అయితే వెళ్ళిందో అలానే మీకు రివర్స్లో అవుట్పుట్ అయితే వస్తుంది. సో లైక్ సమ్వన్ లైక్డ్ యువర్ స్టోరీ. సో ఆ విధంగా అయితే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఏం లేదు, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే లోకల్ కమ్యూనికేషన్. ఒక నెట్వర్క్లో ఉన్న డివైసెస్తో కమ్యూనికేట్ అవ్వడానికి, ఒక డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తారు. పబ్లిక్ అడ్రస్ ఏంటంటే మీరు అవుట్ సైడ్ ద నెట్వర్క్, మీరు వేరే వెబ్సైట్స్ అవి ఇవి యూజ్ చేయాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అయితే యూజ్ చేస్తారు. ఓకే, క్లియర్ కదా? ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీరు కొంచెం కాన్సన్ట్రేట్గా అయితే ఉండండి. మీకు ఇది అర్థం కాదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అయితే వినండి. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ సబ్నెట్ మాస్క్. సో సబ్నెట్ మాస్క్ ఏంటంటే ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ని ఏంటంటే ఒక 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి నెట్వర్క్ పార్ట్, ఇంకోటి వచ్చేసరికి హోస్ట్ పార్ట్. ఒక హోస్ట్కి ఏది నెట్వర్క్ పార్ట్ ఏది హోస్ట్ పార్ట్ అనేది అర్థం కాదు. సో ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ కావాలంటే ఇప్పుడు బైనరీకి మీరు కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి. సో 1 సంథింగ్ అట్లా వస్తూ ఉంటుంది కదా. సో .0 1. సో ఈ విధంగా అయితే మీరు 4 మామూలుగా 4 డిజిట్స్ ఉంటాయి కదా, 4 నెంబర్స్ ఉంటాయి కదా. సో అన్నిటికీ మీరు బైనరీవి కన్వర్ట్ చేస్తే ఈ విధంగా 1s 0sలో అయితే బైనరీ డిజిట్స్ అయితే ఉంటాయి. సో ఈ 1s అన్నీ ఒక నెట్వర్క్ పార్ట్, ఈ 0s అన్నీ ఒక హోస్ట్ పార్ట్. అవనేది తెలుసుకోవడానికి ఈ సబ్నెట్ మాస్క్ అనేది యూజ్ చేస్తారు అంతే. సో సబ్నెట్ మాస్క్ అంటే ఈజీగా తెలుసుకోండి అసలు ఏం చేస్తుందని. ఇది ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ని 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి నెట్వర్క్ పార్ట్, ఇంకోటి వచ్చేసరికి హోస్ట్ పార్ట్. ఓకే, సో చాలు ఇంతవరకు. ఇదిగోండి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఒక నెట్వర్క్ పార్ట్. ఇదిగోండి ఇవన్నీ 1s అనుకోండి, ఇది ఒకటి 0s అనుకోండి. సో ఈ హోస్ట్ పార్ట్ అనమాట. ఇది ఛానల్, ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయనేది ఈ లాస్ట్ డిజిట్స్తో తెలిసిపోతుంది. ఇది వచ్చేసరికి నెట్వర్క్ పార్ట్ ఏంటనేది స్పెసిఫై చేస్తుంది. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ అవ్వద్దు, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? సో మ్యాక్ అడ్రస్ ఫుల్ ఫామ్ చూసుకుంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. ఓకే, సో ఇది ఏంటంటే ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ అసైన్ టు ఏ డివైస్ నెట్వర్క్ హార్డ్వేర్. సో హార్డ్వేర్ ఉంటుంది కదా, లైక్ మీకు వైఫై చిప్స్ ఉంటాయి. సో ఆ చిప్స్, ఎథర్నెట్, వాటన్నిటికీ ఏంటంటే ఒక మ్యాక్ అడ్రస్ అనేది అసైన్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేసరికి హార్డ్వేర్ కాంపోనెంట్స్కి అసైన్ అయ్యేదాన్ని మ్యాక్ అడ్రస్ అంటారు. ఓకే, ఈ ఫార్మాట్ చూసుకుంటే 48 బిట్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఒక హెక్సాడెసిమల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, 0 0 1 A 2 B 3 C 4 D 5 E. సో ఈ విధంగా ఏ మిక్స్ ఆఫ్ నంబర్స్ అండ్ లెటర్స్ సపరేటెడ్ బై కాలమ్స్. సో కాలమ్స్ అయితే ఇక్కడ సపరేట్ అయి ఉంటుంది, లేదంటే ఒక డాష్ లాగా అయితే ఉంటుంది. 0 G 1 B. సో ఈ విధంగా కాలమ్స్ ఆర్ డాషెస్ అయితే ఉంటుంది ఒక మ్యాక్ అడ్రస్ అనేది.
అంతే, గుర్తుపెట్టుకోండి. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటంటే ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి మ్యాక్ అడ్రస్ అనేది యూజ్ చేస్తారు. ఈ మ్యాక్ అడ్రస్ అనేది మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే ఇస్తారు. సో ఈ మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. ఐపీ అడ్రస్ అన్న మీరు చేంజ్ చేసుకోగలరు, కానీ మ్యాక్ అడ్రస్ అనేది ఇట్స్ ఏ టఫెస్ట్ టాస్క్ టు చేంజ్ ద మ్యాక్ అడ్రస్. ఓకే, సో ఇంతవరకు అయితే గుర్తుపెట్టుకోండి మ్యాక్ అడ్రస్ అంటే ఏంటనేది. చాలా సింపుల్గా అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫర్ ఏ బిగినర్స్. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి చూడండి. సో ఇది ఒక మ్యాక్ అడ్రస్ కదా, దీంట్లో సగం పార్ట్ వచ్చేసరికి మీ మ్యానుఫ్యాక్చర్ గురించి అయితే చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు, ఆ ల్యాప్టాప్లో బ్రాండ్స్ ఉంటాయి కదా, హెచ్పి, లెనోవో, డెల్. సో ఆ విధంగా బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రతి బ్రాండ్కి ఈ 3 అనేది ఒక మ్యానుఫ్యాక్చర్ డివైసెస్ గురించి అయితే చెప్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి కామన్గా ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి ఓకే ఇదే హెచ్పి బ్రాండ్ అనమాట ఈ ల్యాప్టాప్. ఓకే, సో ఆ విధంగా ఒక నంబర్ అయితే అసైన్ చేస్తారు. అది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ చెప్తుంది. ఇది వచ్చేసరికి ఎన్ఐసి అనమాట. ఈ లాస్ట్ 3 వచ్చేసరికి ఐడెంటిఫై ద స్పెసిఫిక్ డివైసెస్ మేడ్ బై ద మ్యానుఫ్యాక్చర్ ఎన్ఐసి. సో ఎన్ఐసి డీటెయిల్స్ అయితే మీకు ఇది వచ్చేసరికి ఇది కామన్గా ఉండొచ్చేమో కానీ ఈ ఫస్ట్ 3ది, బట్ ఈ లాస్ట్ 3 వచ్చేసరికి కామన్గా ఏ డివైస్కి ఉండదు. ఒక యూనిక్ అడ్రస్ అయితే అసైన్ చేసి ఉంటుంది. ఓకే, సో మ్యాక్ అడ్రస్ అంటే ఇదే, ఒక హార్డ్వేర్ కాంపోనెంట్స్కి మనం కమ్యూనికేట్ చేయడానికి ఒక నెట్వర్క్లో కమ్యూనికేట్ చేయడానికి, ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ఈ మ్యాక్ అడ్రస్ అనేది చాలా పెద్ద కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి మెయిన్గా. ఒకటి వచ్చేసరికి టీసీపీ అండ్ ఇంకోటి వచ్చేసరికి యూడిపి. సో టీసీపీ ఫుల్ ఫామ్ చూసుకుంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇట్ మేక్ షూర్ ద డేటా అరైవ్స్ కరెక్ట్లీ అండ్ ఇన్ ద రైట్ ఆర్డర్. ఇది వచ్చేసరికి కొంచెం స్లోగా అయితే ఉంటుంది, బట్ ఇదేంటంటే కరెక్ట్ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, యూడిపి చూసుకుంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇట్ డజంట్ చెక్ ఫర్ ఎర్రర్స్ ఆర్ ఆర్డర్. ఇది ఒక ఆర్డర్లో అయితే సెండ్ చేయదు, ఎట్లా పడితే అట్లా సెండ్ చేసేస్తుంది. మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయదు, అట్లానే సెండ్ చేసేస్తుంది. ఇప్పుడు మనం యాపిల్ అని కొట్టాం, పేపిల్ సంథింగ్ ఏదో పడిపోయింది, అట్లనే వెళ్ళిపోతుంది డేటా. అది కరెక్టా రాంగ్ స్పెల్లింగ్ ఏం చెక్ చేసుకోదు. సో అందుకనే అది ఫాస్ట్గా ఉంటుంది, అది చెక్ చేసుకోదు. కాబట్టి ఇది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఏంటంటే ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని సెండ్ చేస్తుంది. అందుకే ఇది స్లో. సో టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇది వచ్చేసరికి స్లోగా ఉంటుంది. యూడిపి ఇది వచ్చేసరికి ఫాస్ట్గా ఉంటుంది. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఇది ఎర్రర్స్ని చెక్ చేయదు. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ వచ్చేసరికి ఎర్రర్స్ని అన్నీ కరెక్ట్ ఆర్డర్లో అయితే సెండ్ చేస్తుంది, అంతే. సో దట్స్ ఆల్ ఫర్ మాడ్యూల్ 3. సో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి, లేదంటే నన్ను పర్సనల్గా టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.